భారతదేశంలో హిందువులందరూ బంధువులైనప్పుడు విజయ విహారం రమణమూర్తిపై మాత్రం దాడి జరగడం జరిగింది. మరి రమణమూర్తి హిందువు కదా, మాట్లాడదాం. మనతో పాటు కేవీపీఎస్ రాష్ట్ర కార్యదర్శి స్కైలా బాబు ఉన్నారు. ఎట్లా చూస్తారు రమణమూర్తిపై ఒక డిబేట్లో దాడి జరిగింది, ఎట్లా చూస్తారు? జై భారత్ విజయ విహారం రమణమూర్తి గారు ఒక సనాతన హిందూ మతంలో ఉన్నటువంటి గొప్ప భావాల్ని, గొప్ప యొక్క అంశాలన్నింటినీ కూడా ప్రజలకు తెలియజేసేటువంటి ఒక హిందూ మతవాది. ఆయన పైన ఆయన వ్యక్తం చేసినటువంటి భావం ఏమిటో స్పష్టంగా వినకుండా, ఆయన వ్యక్తం చేసినటువంటి భావం కానీ మొదటి నుంచి ఆయన చెబుతున్న మాట ఏమిటంటే, మా హిందూయిజంలో ప్లూరాలిటీ ఉంది, మా హిందూయిజంలో పరిపక్వత ఉంది, త్యాగం ఉంది, కరుణ ఉంది, క్రమశిక్షణ ఉంది, వీటన్నింటినీ ప్రజలకు తెలియజేయాలి. హిందూ మతం యొక్క గొప్పతనం తెలియజేయాల్సినటువంటి వాళ్ళు హిందూ మతంని దేవుళ్ళ కోసం, తమ స్వార్థ రాజకీయ ప్రయోజనాల కోసం ఉపయోగిస్తున్నారు. ఇటీవల హైదరాబాదులో మోదీ సభ జరిగినప్పుడు కొంతమంది బీజేపీ, ఆర్ఎస్ఎస్, విహెచ్పి, బజరంగ్ దళ్ నేతలు యుగ పురుషుడిగా ఉంటున్నటువంటి శ్రీరాముడి యొక్క తల తీసేసి అక్కడ మోదీ బొమ్మ పెట్టారు. శ్రీకృష్ణుడి తల తీసేసి అక్కడ మోదీ బొమ్మ పెట్టారు. రాముడి పక్కనే మోదీ బొమ్మ పెట్టారు. అంత గొప్ప యుగ పురుషుడైనటువంటి రాముడితోటి మోడీ పోల్చడం ఏమిటి? మా రాముడిని మీరు అవమానించారు అనేటువంటి పద్ధతులలో ఆయన మాట్లాడారు. అసలు శ్రీకృష్ణుని తల తీసి మోదీ తల పెట్టడం ఏంటి, ఎందుకు తొలగించారు అని చెప్పేసి ఆయన చర్చిస్తూ ఉంటే, ఉన్మాదం తలకెక్కిన ఎవరికైనా మెదడులో జ్ఞానం ఉంటుంది, మూర్ఖత్వం ఉంటుంది, వాడి మెదడులో మత పిచ్చి ఉంటుంది, ఉన్మాద పిచ్చి ఉంటుంది తప్ప ఇంకోటి కాదు. ఆయన మాట్లాడిన దానికి జవాబు చెప్పాలి. ఒక భావం వ్యక్తమైతే మరో భావాన్ని మీరు ప్రతిస్పందనగా చెప్పే హక్కు మీకు కూడా ఉంటుంది. కానీ ఒక భావం వ్యక్తం చేస్తే భౌతిక దాడి. సుదీర్ఘకాలం హిందూ మత రక్షకుడుగా, హిందూ మతంలో మనుషులందరినీ సమానంగా చూడాలని, హిందూ మతం గురించి కూడా ఇటీవల కాలంలో సనాతన ధర్మం గురించి, సమకాలీనత గురించి అనేకమైనటువంటి వాళ్ళతోటి ఆయన డిబేట్లలో ఉన్నటువంటి ఒక సీనియర్ హిందూవాది. ఆయన హిందూ మతం యొక్క గొప్పతనం చెప్పడం కోసమే ఉన్నటువంటి వ్యక్తి. ఆయన మీద బహిరంగంగా ఒక యూట్యూబ్ ఛానల్, ఒక బీఆర్కే ఛానల్లో జరుగుతూ ఉంటే చెప్పు తీసుకొని కొట్టాడు మూర్ఖుడు కశ్యప్ రెడ్డి అనేటువంటి వ్యక్తి. తర్వాత సారీ చెప్తాను వచ్చి మళ్ళీ దుర్భాషలాడిండి అని చెప్పేసి ఆయన చెప్తున్నటువంటి మాటలు వింటూ ఉంటే చాలా దారుణాతి దారుణంగా ఉంది. ఒక భావం వ్యక్తం చేసినప్పుడు భౌతిక దాడి చేసేటువంటి వాళ్ళు, సిద్ధాంతంతో తట్టుకోలేనటువంటి వాళ్ళు, సరైన సమాధానం చెప్పలేనటువంటి వాళ్ళు, అవివేకంతో, మూర్ఖత్వంతో, మూఢత్వంతో, ఉన్మాదం తలకెక్కినటువంటి వాళ్ళు మాత్రమే ఈ ప్రేలాపనలకి, దౌర్జన్యాలకి, చెప్పుతో దాడి చేసినటువంటి దానికి ఒడిగడతారు. వాళ్ళకు దమ్ముంటే సైద్ధాంతికంగా రమణమూర్తి గారితో ఎదుర్కోమని చెప్పేసి నేను కోరుతున్నాను. రమణమూర్తి గారేమీ ఒక రాజకీయ పార్టీ నాయకుడు కాదు, ఒక సంఘానికి ప్రతినిధి కాదు, లేకపోతే ఒక దానికి వ్యతిరేకం, ఒక దానికి అనుకూలం అనేటువంటి దాంట్లో లేడు. ఆయన అన్నింటిలలో ఆయన ఉన్నాడు. ఆయన స్పష్టమైనటువంటి వైఖరితో ఉన్నాడు. హిందూ మతాన్ని కలుషితం చేయకండి, హిందూ మతం పేరుతో రాజకీయాలు చేయకండి, హిందూ మతాన్ని, మా ముఖ్యమైనటువంటి మా దేవుడిని మీరు అడ్డం పెట్టుకొని రాజకీయాలు చేయకండి. దేవుడితో రాజకీయాలు ఏంటి? మీరు ఏమన్నా ఉద్యోగాలు ఇస్తే ఉద్యోగాల గురించి చెప్పండి, వైద్యం కల్పిస్తే వైద్యం గురించి చెప్పండి, మీరు లేదా ఇంకో పని చేస్తే మంచి దేశానికి ఏం మంచి పని చేశారో చెప్పండి. కానీ శ్రీకృష్ణుడిని, రాముడిని, హనుమంతుడిని మేము వాడుకుంటాం మా స్వార్థ రాజకీయ ప్రయోజనాలకు అంటే, దేవుళ్ళని, ఇట్లాంటి మనుషుల్ని ఒక చోట పెట్టకండి, మా దేవుళ్ళను కించపరచకండి అనేటువంటి పద్ధతులలో ఆయన మాట్లాడండు. అట్లాంటి విజయ విహారం రమణమూర్తి గారిపైన దాడి అనేటువంటిది ఒక హిందువు పైన, హిందూ మతోన్మాది చేసినటువంటి దాడి ఇది. కాబట్టి వాళ్ళకి ఒక భక్తి, ఒక ఉన్మాదం పెరిగిన తర్వాత హిందూ అని చూడడు, ఫస్ట్ ముస్లిం మీద దాడి చేస్తూ అంటాడు, తర్వాత క్రైస్తవుడి మీద దాడి చేస్తూ అంటాడు, తర్వాత ప్రశ్నించిన వాడి మీద దాడి చేస్తూ అంటాడు, చివరికి నువ్వు హిందూ అయినా పర్వాలేదు కానీ మా లక్ష్యానికి, మేము స్వార్థ రాజకీయ ప్రయోజనాల కోసం అధికారాన్ని అడ్డం పెట్టుకొని ఏ అరాచకాలు చేసినా, ఏ అబద్ధాలు చెప్పినా, ఏ రకమైనటువంటి వైఖరి కలిగి ఉన్నా మీరు మాట్లాడొద్దు, ప్రశ్నించొద్దు, నువ్వు హిందువుగా ప్రశ్నించినా నీ మీద దాడి చేస్తా. ఇక్కడికి వచ్చి బరిదెగించి ఈరోజు వ్యవహరించినటువంటి తీరు మొత్తం హిందువులందరి మనోభావాలు దెబ్బతీసే విధంగా ఉంది. అందుకనే రాముడిని, కృష్ణుడిని, హనుమంతుడిని వాడుకునేటువంటి ఈ దుర్మార్గులకి విజయ విహారం రమణమూర్తి గారి పైన
దాడి చేసినటువంటి కశ్యప్ రెడ్డి వాడి సిద్ధాంతం కూడా అలాంటిదే. గతంలో చాలా సందర్భాల్లో ఇలాంటి పాత్ర నిర్వహించారు. కాబట్టి వాళ్ళకి సంస్కారం లేదు, సంస్కారహీనులు, బుద్ధిహీనులు, మానవతా విలువలు లేనటువంటి వాళ్ళు, వయసులో పెద్దయిన కూడా గౌరవించినటువంటి మూర్ఖులు. ఇలాంటి వాళ్ళని వల్ల ఈ సమాజానికి నష్టం ఉంటుంది. బయట ఇలాంటి మూర్ఖులు, మత పిచ్చి లేచినటువంటి వాళ్ళు, ఉన్మాదం తలకెక్కిన వాళ్ళు రోడ్ల మీద ఉండకూడదు. అసలు అట్లాంటి టీవీ డిబేట్లకు అసలే రాకూడదు. అలాంటి వాళ్ళు ఉండాల్సి వస్తే ఎక్కడ ఉండాలంటే జైళ్ళలో ఉండాలి తప్ప. మీరు జైల్లో ఉండాలంటున్నారు. ఎక్కడో ఉన్న ఏపీ పోలీసులు వచ్చి ఇక్కడ ఉన్నటువంటి సిడిజేని అరెస్ట్ చేసి తీసుకెళ్తున్నారు. రమణమూర్తి గారు కేసు పెట్టినా ఇంతవరకు ఎందుకు అరెస్ట్ చేయలేదు? రమణమూర్తి గారు పంజాగుట్ట పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశానని చెప్పి తానే స్వయంగా చెప్పాడు. కానీ అక్కడ ఉన్నటువంటి పోలీసులు చెప్పింది ఏమిటంటే మీరు మెడికల్ రీత్యా మీరు జాయిన్ కాండి, ఆ తర్వాత కేసు పూర్వపరాల్ని పరిశీలిస్తామని చెప్పారు. నేను డీజీపీ గారిని కోరుతున్నటువంటి అంశం ఏమిటంటే ఒక వేదిక ఆధారంగా, ఒక వేదికలో భిన్నమైనటువంటి అభిప్రాయాలు వ్యక్తం చేసుకునేటువంటి స్వేచ్ఛ ఎవరికైనా ఉంటుంది. ఒక అభిప్రాయానికి మరో అభిప్రాయం సమాధానం అయి తప్ప ఒక అభిప్రాయం మీద భౌతిక దాడి అనేటువంటిది సమాధానం కాదు. భౌతిక దాడి చేసినటువంటి వ్యక్తి శిక్షార్హుడు. కాబట్టి చట్టబద్ధంగా తక్షణమే కశ్యప్ రెడ్డి అనేటువంటి వ్యక్తిని అరెస్ట్ చేయాలి. ఎందుకంటే కశ్యప్ రెడ్డి అనేటువంటి వ్యక్తి ఒక వ్యక్తిగా మాట్లాడినటువంటి మాటలు కావి. వాళ్ళకు ఉన్మాద సిద్ధాంతం వాళ్ళ మెదడుకి ఎక్కినటువంటి భావజాలాన్ని ఆయన వ్యక్తం చేసినటువంటి పరిస్థితి ఉంది. ఆ భావజాలంతో ఉన్నటువంటి వ్యక్తులే ఇదంతా రెచ్చగొట్టేటువంటి పని చేస్తూ ఉన్నారు. ఇదన్నిటి యొక్క పూర్వాపరాల్ని పరిశీలిస్తే మీరు ఒకసారి సోషల్ మీడియాలోకి వెళ్తే సోషల్ మీడియాలో కూడా ఫేక్ అకౌంట్లు పెడతారు, అబద్ధపు అకౌంట్లు పెడతారు, ముఖం లేకుండా పెడతారు. పెట్టి వాటి కిందికి వెళ్ళి వచ్చి నానా రకాల బూతులు, పరుష పదజాలాలు, అమ్మని అక్కని బండబూతులు, భారత్ మాతాకి జై అనో బజార్లు అంటారు. లోపల సోషల్ మీడియాలో లేకపోతే మహిళలు కనిపిస్తేనో అత్యాచారాలకు, గ్యాంగ్ రేపులకు ఒడిగట్టేటువంటి సంస్కృతి కలిగినటువంటి వాళ్ళు ఆ సంస్కృతిని సోషల్ మీడియాలో ప్రేరేపించినటువంటి యొక్క తుది దశలో ఈరోజు భౌతిక దాడి జరిగింది అనేటువంటిది మనం అర్థం చేసుకోవాలి. అందుకని ఆర్ఎస్ఎస్, బీజేపీ, బజరంగ్ దళ్, విహెచ్పి ఇట్లాంటి సంస్థలకి నేను చెప్పదలుచుకుంది ఒకటేమిటంటే మీకు మానవీయ విలువలు అనేటువంటివి ఉంటే ఈ మత పిచ్చిని వదులుకొని దేశంలో మీరు అధికారంలో ఉంటే ఏం చేస్తున్నారు దేశానికి అనేది చెప్పండి. జీడీపీని పెంచారా, ఉద్యోగాలు ఇచ్చారా, రైతులకు గిట్టుబాటు ధర ఇచ్చారా, అట్లాగే వ్యవసాయ కూలీలకు సమగ్ర శాసనం చేశారా, ఉపాధి హామీ చట్టాన్ని మీరేం చేశారు, కార్మిక చట్టాలు ఎందుకు మీరు రద్దు చేశారు, ఇట్లాంటి వాటి మీద జనానికి సమాధానం చెప్పుకోండి మీరు చిత్తశుద్ధి ఉంటే. కానీ ఎవరు ప్రశ్నిస్తే వాళ్ళని జైల్లో వేస్తాం, ఎవరు ప్రశ్నిస్తే వాళ్ళను అరెస్ట్ చేస్తాం, ఎవరు ప్రశ్నిస్తే వాళ్ళ మీద భౌతిక దాడి చేస్తాం, ఎవరు ప్రశ్నిస్తే వాళ్ళ మీద అక్రమ కేసులు పెట్టేస్తాం అని చెప్పేస్తాను అనేటువంటిది ఒక భావాన్ని భారత రాజ్యాంగంలో ఆర్టికల్ 19 భావ వ్యక్తీకరణకు వ్యతిరేకంగా జరుగుతున్నటువంటి కుట్ర కుతంత్రంగా చూడాలి. దుర్మార్గం ఏంటంటే అంత పెద్ద ఆయన మీద ఇంత దాడి దౌర్జన్యం జరిగితే హమారా ప్రసాద్ ఇంకో కొంతమంది చాలా మంచి పని చేశాడు, ఇంకా ఎప్పుడో జరగాల్సింది ఉండే, ఒక చెప్పే కాదు 2-3 చెప్పులతో కొట్టాలని చెప్పేసినంటే చెప్పులతో కొట్టేటువంటి సంస్కృతి మీద మీ దాంట్లో ప్రేమ, అనురాగం, ఆప్యాయత, మానవీయ విలువలు లేవని చెప్పేసి ఒప్పుకుంటున్నట్ట దాని అర్థం. అంటే హిందూ మతం అనేటువంటి మతాన్ని ఉన్మాదుల చెరబట్టించి దాన్ని ఉన్మాదుల చేతిలోకి ఎక్కించి దాని యొక్క విషయాలతో దాంట్లో ఉన్న గొప్ప విషయాలు వాళ్ళు రోజువారీగా చెప్తున్న విషయాలు ఏవైతున్నాయో వాటిని సంకుచితం చేసి వాటిని కింద పడేసి తొక్కేటువంటి పని వాళ్ళే చేస్తున్నారు. అందుకని ఆర్ఎస్ఎస్, బీజేపీ, విహెచ్పి, బజరంగ్ దళ్ వల్ల వాళ్ళ యొక్క ఉన్మాద కార్యకర్తల వల్ల ఈ దేశంలో హిందువులందరికీ ప్రమాదం పొంచి ఉన్నది. అందుకని హిందువులందరూ తస్మత్ జాగ్రత్త అని చెప్పేసి నేను కోరుతా ఉన్నాను. ఈరోజు వాళ్ళు చేసేటువంటి కేవలం ఒకే ఒక్క ప్రయోజనం ఏమిటంటే హిందూ మతోన్మాదాన్ని రాజ్యాధికారంగా శాశ్వతంగా ఉంచడమే, హిందుత్వ రాష్ట్రాన్ని స్థాపించడమే వాళ్ళ చివరి అస్త్రంగా లక్ష్యంగా పెట్టుకున్నారు. దానికోసం ఎంతమందినైనా చంపడానికైనా, ఎంతమంది మీద భౌతిక దాడులు చేయడానికైనా, ఎంతమంది ప్రశ్నిస్తే అంతమందిని అరెస్ట్ చేయడానికి, ఎంతమంది ప్రశ్నిస్తే వాళ్ళ మీద అక్రమ కేసులు పెట్టడానికి వాళ్ళు వెనకాడట్లేదు. అందులో భాగంగా ఈరోజు రమణమూర్తి లాంటి వ్యక్తులపైన చేశారు. రమణమూర్తి ఏమి ప్రశ్నించేటువంటి పార్టీలలో లేడు, ప్రతిపక్ష పార్టీలలో లేడు. ఎందుకని ఆయన చేశాడు? ఆయన చాలా స్పష్టమైనటువంటి వైఖరి చెప్పాడు. మా ధర్మంలో ఏముంది, మా ధర్మాన్ని వీళ్ళు ఎందుకు సైడ్ ట్రాక్ తప్పిస్తున్నారు, మా ధర్మంలో పరిపక్వత ఉంది, క్రమశిక్షణ ఉంది, మా ధర్మంలో త్యాగం ఉంది, కరుణ ఉంది, ఇవన్నీ ఉన్నాయి. వీటన్నింటినీ తీసుకెళ్ళి మీరు ఉన్మాదం వైపు, కోపం వైపు, ఆవేశం వైపు, హింస వైపున, ఉన్మాదం వైపున, హత్యల వైపున, గ్యాంగ్ రేపుల వైపుకు పట్టుకపోతున్నారు. ఇవి సరైంది కాదు అనేటువంటి పద్ధతులలోనే ఆయన మాట్లాడిండు. కాబట్టి ఆయన మాటల్లో చాలా ఒక సైద్ధాంతిక స్పష్టత ఉన్నది. విజయ విహారం రమణమూర్తి మాటల్లో ఒక పరిపక్వత ఉంది, ఒక సైద్ధాంతిక స్పష్టత ఉన్నది. కానీ కశ్యప్ రెడ్డి అనేటువంటి వాడు మూర్ఖుడు, సమాధానం చెప్పలేనటువంటి మూర్ఖంగా వ్యవహరించినటువంటి వ్యక్తిని తక్షణమే పోలీసులు ఏమాత్రం కూడా ఉపేక్షించకూడదు. డీజీపీ గారు వెంటనే కశ్యప్ రెడ్డిని అరెస్ట్ చేయకపోతే రాష్ట్ర వ్యాప్త ఆందోళనకి
కులవృక్ష వ్యతిరేక పోరాట సంఘంతో పాటు కలిసి వచ్చేటువంటి అన్ని సంఘాలని కలుపుకొని రాబోయే రోజులలో కార్యాచరణ ప్రకటిస్తాం. రేపో ఎల్లుండో రౌండ్ టేబుల్ సమావేశానికి పిలుపునిస్తున్నాం. ఖచ్చితంగా కశ్యప్ రెడ్డిని అరెస్ట్ చేయాలి. రాష్ట్రంలో ప్రశ్నించే గొంతుకుల మీద ఉక్కుపాదం మోపుతున్నటువంటి వాళ్ళందరిపైన కూడా చట్టపరమైనటువంటి చర్యలు తీసుకోవాలని చెప్పేసి డీజీపీ గారిని కోరుతున్నాను.